వైరోతుల మీద బాబు సౌండ్ ఎక్కడ వచ్చినది నేను చెప్పిన ఒకసారి చెప్తాను నా సౌండ్ క్లారిటీ ఉండాలా నాకు సౌండ్ క్లారిటీ ఉంటే దాస్ గారి సౌండ్ లేకుండా రౌండ్ వేస్తాను ఏమండి ఫైడ్రోజ్ దాసు గారు అన్నాను నిన్ను తిట్టను కొట్టను కవాలే పాడుతాను ఏంటి గూగులీ దాస్ గారు అమర సత్యం ఇంకా ఈ యుద్ధం ఇప్పుడు మొదలైంది ఏమంటే దాస్ గారు నీ పేరు ఫైడ్రోజ్ దాస్ కాదు ఈ రోజు నుండి ఈ శ్రావణ్ దాస్ ఈ కుమ్మిల్లో నెట్టాడు గూగులీ దాస్ నీ పేరు ఎంత చదివావు నువ్వు నీకు గూగుల్ అన్నావు రావట్లేదు గూగుల్ నీ దెబ్బతో నేను పీస్ పీస్ అయిపోయానా నీ గుండెలో చేసుకొని చెప్పు బంగారంతో నోటే చెప్పు నువ్వు నాతో కబడ్డీ పాడి 2 సంవత్సరాలు ఉందా లేదా నువ్వు నాతో కబడ్డీ పాడి 2 సంవత్సరాలు అవుతుంది తర్వాత ఇదే పాడటం ఇన్ని రోజులు ఎక్కడున్నావో తెలియదు ఏం పాట పాడాడు ఆ నెగ్గవు బాబు తమ్ముడు పోసి వెళ్ళలేదమ్మా మరి నన్ను రెచ్చగొడితే చాలా డేంజర్ నాతోనే చెరికి వెళ్ళిపో ఆ దాస్ గారు వేసిన దెబ్బకంట నేను పారిపోతానంట నేను పారిపోను పరిగెత్తేస్తాను అమర సద్వేకం ఇదేంటి నువ్వు నన్ను ఏదన్నావా అమర సద్వేకన్నావు మరి నువ్వు నాకు చూడాలి కదా లుక్ తీసేయడా ఏడు నేను గుడ్డు అన్నా నువ్వు తప్పుడు పాటలు రాస్తున్నావా బావా తప్పుడు రాతలు రాసేవాడితో అన్నావు బాధపడతావు నీ గురువులో గుడ్డోడు అయిపోతావు లాస్ట్ నువ్వు పాడావు కదా అదే పాట తెలుసా ఉస్తాద్ భగత్ సింగ్ పాట సినిమా ఎప్పుడు వచ్చింది 2 నెలలు వచ్చిందా ఇలాగ రాగానే పాడేశాను ఆ పాటని పాడేసి వదిలేశాను ఆ పాటని తెలుసా నువ్వు నాకు పాటల గురించి పోట్ల గురించి చెప్తావా నువ్వు ముందా నేను ముందురా
ఇక్కడ 2 సార్లు పాడారండి దాసు గారు. ఈ దెబ్బతో మరి పాట ఇంకా ఇచ్చుడు ఇచ్చుడు నీకేటొచ్చా పాటల నేను పాడిన పెద్ద నేర్చుకో స్టైల్. దాసు క్రేజీ మోహన్ దాసు శిశుడను చాలో దాసు మాసు దాసు రానేను. నీకు దమ్ముంటే సినిమా పేరు పాడు. ఏటు పాడతావు నువ్వు? ఎప్పుడు ఆ పాత పాటలు కొట్టుకొని వస్తావా? పాట పాడగలవా? నా చేతన కూడా తమ్ముడు ఏం పేరు అఖిల్ కూడా పాట. నీకు దమ్ముందా? నువ్వు పాడమనుకో నా కిర వదిలి వెళ్ళిపోతాను. నువ్వు నేను మాట్లాడినప్పుడు అలాగా పాడే అలాగా పని. నేను మాట్లాడినప్పుడు కిందది మీదది మోసుకొని ఆలకించడమే. ఎవరు అనుకుంటున్నావు నువ్వు? చూడు నా జల్ల తింటే మంచి నీళ్ళు అడగవు నువ్వు. ఆల్రెడీ 2 సంవత్సరాల కింద కొట్టాను జల్ల. ఇప్పుడు తేలవు. దాసు గారు ఏం ప్రశ్న వేసావు? సోదరా బావెక్కడ అలా తప్ప కూడా ఒక పెట్టి గల్లీలో జల్లలు తిందావా తెలుసా? ఇచ్చుడా కాలమాన ప్రకారం శ్వాస నిశ్వాస ఎలా ఏర్పడ్డానని అడిగావు దాసు గారు. అది అడిగావు కదా నాయనా. చక్కగా చెప్తాను రాసుకొని ఇంకొకరి మీద వేసుకొని చెప్పుకో. అలాగప్పుడు ఈ కవాలి అమ్మవారి పండుగ సందర్భంగా పెట్టారు. ఏంటి అయ్యా పెద్దలు ఉన్నారు గురువు గారు, అమ్మవారి గురించి అడగాలి కానీ శ్వాసలో నిశ్వాసలు అయిపోయా. ఇదే నేను నీ గురువు నేర్పడి నీకు. శ్వాస నిశ్వాసాల గురించి చెప్తాను, చక్కగా రాసుకోనైనా. సోదరా ఇది చూడ అటేటు పని చూడరా బాబు. దాసు గారు ఏమండి దాసు గారు నాకా చూడండి. గూగులీ దాసు గారు हमारा साथ देखो रे भाई लोगों. అయితే సోదరా కుడివైపు సూర్యనాడు ఉంటది నాయన. నీకేడు తెలియదు నువ్వు ఏంటి పెద్ద పండితుడిలాగా. నువ్వు పెన్న పట్టుకొని రాసేద్దావా బాబా? వద్దురా ఎందుకు కళ్ళు పోతాయి, ముళ్ళు ఏరుకుంటావు లాస్ట్. వద్దు ఇచ్చారా దాసు గారు వాయించండి. కుడివైపు సూర్యనాడు ఉంటుంది నాయన. అలాగే ఎడమ వైపు సోదరా ఎడమ వైపు చంద్రనాడు ఉంటుంది నాయన. సూర్యనాడి ద్వారా శ్వాస తీసుకుంటాం నాయన దాసు గారు. తరువాత వెన్నుముక ద్వారా వచ్చి మనలో నుండి చక్రాలకు చేరేసరికి సుమారు 72 సెకండ్లు పడతా. నేను చెప్పింది తప్పైతే నువ్వు చెప్పయ్యా. చంద్రనాడి విడివిడిగా చెప్పాలన్నా, కుడివైపు గురించి చెప్పండి, ఎడమవైపు గురించి చెప్పాలి కదా. ఎంతమంది చక్కగా ఆలకైతే నీకు అర్థం అవ్వలేదా? అలాగుండైతే అయితే సోదరం చంద్రనాడి మన చక్రాల నుండి చేరి
శ్వాస నిశ్వాసలు వచ్చేసరికి 120 సెకండ్లు పడుతుంది దాసు గారు. అలాగా నేను చెప్పాను కదా ప్రశ్న. నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, చక్కగా రాసుకోండి ఆయన. ప్రశ్న, ఆ రాజబంగారమ్మ తల్లి పాదాల కింద 2 పాదాలు కదా దాసు గారు. ఆ రాజు బంగారమ్మ పాదాలు కింద సోదరా, ఒక పాదం కింద ఒక మంత్రం ఉంది దాసు గారు. అలాగే 2వ పాదము కింద 2 మంత్రం ఉంది దాసు గారు. ఆ రాజబంగారమ్మ తల్లి పాదాల కింద ఒక పాదం కింద ఒక మంత్రం ఉంది. ఇది నేను పెద్ద జ్ఞానం అండి ఆయన. పుట్టిన కానీ పురాణాలు చదివేశాడు. ఒక మంత్రం ఉంది దాసు గారు. ఆ మంత్రము పేరు నాకు చక్కగా చెప్పాలి పైకి రాజు దాసు గారు. ఇచ్చుడు ఒక పాదం కింద ఒక మంత్రం ఉంది, 2వ పాదం కింద 2వ మంత్రం ఉంది. ఆ 2 మంత్రాలు పేర్లు నాకు చక్కగా చెప్పాలి దాసు గారు. అలియా అలాగా అయిపోయింది కదా, రంగపోతే వాయించు. ఇప్పుడు రాంబాబు గారు ఈ దాసు గారిని మెచ్చి ఎత్తుగారి పిల్లి వస్తువులు అయినటువంటి ఈ దాసు గారిని మెచ్చి 50 రూపాయ ఇచ్చారు, అంటే 50 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ బంగారం తల్లి అష్టైశ్వర భోగభాగ్యం కలిసిన ప్రార్థన అని రంగపోతే వాయించండి ఒకసారి. చెప్తాను గాజువాక వాస్తువులు ఇస్తారు నా దగ్గరికి. దాసు గారు ఇచ్చుడు, నేను నీలాగా అర్థం అవ్వలేని పాటలు పాడను, అర్థమైందా? నీ కరెక్ట్ గుచ్చుకుపోదు చూడు. ఇప్పుడు నీ పేరు మీద పాడుతాను, నీ పేరు మీద పాడతాను. నువ్వు పాడగలవా? పాడలేవు. నాకేమో నా గురువు నా తాత ఇస్తూ నేను తెచ్చి పాడుకుంటున్నా. నీ గురువు కళ్ళు కప్పేసి ఆ బుక్కులు పెట్టుకొని వచ్చి నువ్వు ఊరంతా చెలరేగుతున్నావు. నువ్వు నాకు అలాంటి కరం లేదు. నాకన్నా చెప్తాను ఇంట్లోనే. దాసు గారు ఇచ్చుడు చాలా చక్కగా అడిగింది నాయన. దాసు గారు అని కొంచెం సైడ్ లో కానీ శ్యామనియా కొంచెం సైడ్ బెబరు దాసు కనిపించాడు అనుకో, దూరుపద్దు బాణాలు కిందని కొంచెం సైడ్కి వెళ్ళిపోలా. పైరాజు పైడి రాజు పైడి రాజు కేడి పూజు కేడి పూజు చూడు నా దెబ్బ
దెబ్బతోటి కనబడవి రోజు అలాగా పో ఇలాగ పోడ్రో పాట ఆ నెగవు 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 అదే సిగ్గులేని చిన్నదానికి నవ్వే సింగారమా నువ్వు నవ్వట్లేదు ఏడుస్తున్నావా దాసు గారు మీరు మాట్లాడినప్పుడు నేను నవ్వాను ఆ దానికేమో సిగ్గులేని చిన్నదానికి నవ్వే సింగారం అన్నమాట మరి ఆడేడు చేస్తాను ఏడుస్తున్నావా నువ్వు నవ్వట్లేదా పైకి రాజు చూడు నా దెబ్బతోటి కనబడవి రోజు మాదాన్ని ఎందుకు ప్రెస్టేజు చూడు నా దెబ్బతోటి కనబడవి రోజు మాదాన్ని ఎందుకు ప్రెస్టేజు మనవాణి బుర్రకు పట్టింది రోజు రౌడీ వదిలిస్తానా ఈ రోజు మనవాణి బుర్రకు పట్టింది రోజు రౌడీ వదిలిస్తానా ఈ రోజు అప్పుడు సేటి నీ పోజు క్లోజు క్లోజు నువ్వు ఎలాగొన్నావు తెలుసా గుడి సైడ్ దోశలో ఉన్నావు బావా ఫీల్ అవ్వకే మరి నువ్వు నన్ను తిట్టినప్పుడు బావా ఫీల్ అవ్వకరా అన్నావా నువ్వు ఫీల్ అవ్వకే బావా ఓకేనా గుడి చేతి నీ పోజు క్లోజు 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 నీ పోజు క్లోజు ఎలాగే డ్యాన్స్ ఎక్కడే పాటలు పాడాలో తెలియదు బ్యాగ్ కొట్టుకొని వచ్చేస్తారు ఎందుకో కవ్వాలీలుగా ఏంటి పాడుతాను పెద్ద బ్యాగ్ కొట్టుకుని ఇచ్చుడు నీకు దానికి మించిన పాటలే పాడుతాను కానీ తక్కువ పాడినా ఇచ్చుడు నా జల్ల తింటే మరి నాకు నువ్వు మంచినీళ్ళు అడగాలి తిన్నావా మీరు వస్తుంటావు మళ్ళీ గుడి చేతి నీ పూజు క్లోజు 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 నీ పూజు క్లోజు పైకి రాజు పైకి రాజు రోజు రోజు నా దెబ్బతో మనమే రోజు అయిపోయింది దెబ్బతో లేక క్లోజు క్లోజు నీ పూజు క్లోజు పైకి రాజు పైకి రాజు పూజు
మా దాసు గారికి. దాసు గారు కంగారు పదకు దొంగని మెదకు రింగులు తగిలిస్తాను డాకు. బాబు అరే బాబు దాసు గారు ఏ దాసు చూడట్లేదు. వర్షం అయితే పడదు, అది తల్లి నాకు తెలుసు కదా సంగతి. వర్షం పడదు బాబా, నాకు తెలుసు ఆ విషయం. కబాల్ అయినంత వరకు వర్షం పడదు, మీరేం టెన్షన్ పడిపోకండి. అందరూ అలా కూర్చొని నిలబడి ఆలకించండి. దాసు గారికి రౌండ్ వేస్తాను. దాసు గారు కంగారు పటాకు దొంగని మెదకు రింగులు తగిలిస్తాను డాకు. అని ఆ శ్యామణ్య అని పాడినప్పుడు దాస్ గారు పాడినప్పుడు నాకు అది చూడరు అన్నాడు. నేను పాడినప్పుడు నాకు అది చూడకపోతే నేను పాడను చెప్తాను. ఎందుకంటే మాట అంటే మాట మీద ఉండాలా. ఏంటి నాకు హాస్పిటల్లో జాయిన్ చేస్తావా, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా, నువ్వా నీ జోబీలో నువ్వు 100 రూపాయలు పిల్లలేదు చూస్తావు. నా దగ్గర 10,000 ఉంది, చూస్తావా? నువ్వు తీ 10,000 ఎందుకు పడా పడే ఇచ్చుడు. ఇంకా తల్లారు ఉంది, గాబరా పడిపోకూడదు. కంగారు పడకు దొంగని మెదకు రింగులు తగిలిస్తాను నీకు. సింగం నా స్టోకు పదకు ఎంత పోకు. ఏ దాసు ఏ దాసు ఏ దాసు ఏ దాసు ఆడలు కడతారు కదా లంగా, అలాంటి లంగా దోశ అనమాట. ఇలాంటి లంగా దోశని తీసుకొచ్చి ఈ సింగం మీద వదిలేశారు మీరు. కంగారు పడకు దొంగని మెదకు రింగులు తగిలిస్తాను నాకు. సింగం నా స్టోకు ఎంగిలి కలపదకు లంగా దాసు ఎంత పోకు. తొమ్ము పెట్టి నీకు వేస్తాను నలుకు. తొంగు పెట్టి నీకు వేస్తాను నలుకు. నంగా నాచిలాగా వెర్రికెక్కలేయకు. బ్రతికిన రోజులు బంగారంలా బ్రతకాల. ఇప్పుడు బడే మాటలు లేనిపోని మాటలు ఆడుకో బావా. బంగారంలాగా నువ్వు బ్రతుకు బ్రతుకు. ఇప్పటికైనా చూడు ఓ సిగ్గులేని కుక్క నాకు అదే ప్రపంచం. బ్రతుకు బ్రతుకు బంగారంలా బ్రతుకు. నీ పక్కన ఉన్నాడు నేను పాడుతాను గెంతేస్తాను చూసావా? నీ పక్కన కూడా నేను పాడుతానే గెంతుతాను. నువ్వు పాడితే మొగడు చేతిని ముండల్లో కొంతాను రాను. నేను పాడితే గెంతేస్తాను. నాకు ఇచ్చి గంట అవ్వలేదు అన్నయ్య. ఎందుకని గాబరా ఇచ్చుడు. నా దగ్గర ఉన్న మిఠాయి నీకు ఏ పాట కావాలి చెప్పు, నేను పాడుతాను. పాడలేదనుకో నువ్వు నాకు కిరాయి ఇవ్వక చెప్తాను. నీకు ఏ పాట కావాలి కోరుకో. అక్కడేంటుంది పాసిపోయిన పోకూడదు ఉంది. అక్కడ ఇక్కడ ఒరిజినల్ ఉంది, ఒరిజినల్. కంగారు పడకు దొంగని మెదకు రింగులు తగిలిస్తాను నాకు.
బడాయి పూజ అంటే తెలుసు కదా బడాయి. దాసు గారు అచ్చ తెలుగు మాట్లాడుతారంటే దాసు గారు నీ గూగుల్ ఉండాలా రావట్లేదు. గూగులియా ఎవడి చెప్పరా ఒక మాట గురు పాడమంది పాడుతున్న మైక్ ఇచ్చిమంది ఇచ్చేస్తాను. టైం అయితే అవ్వలేదు నాకు తెలియదా. అరగంటలో ఒక పాట పాడిన 40 నిమిషాల్లో సాగనీలేనా. శ్రావణ గారు మీకు తెలియపరచడం మా కమిటీ సభ్యుల రాగా మీ తెలియపరుస్తున్నాం. మీరు టైం చెప్పండి. ఒక 5 నిమిషాలు ఉంది 10 నిమిషాలు ఉందని చెప్పండి. దానికి మేము అంగీకరిస్తాం. అంతేగాని ఓ 10 నిమిషాలు ఉందన్నారు. ఒక మాట చెప్తాను, నాకు ఇచ్చి 40 నిమిషాలు అవ్వదు. అరగంటలోనే ఎక్కడికి జమ్మిల్లి వచ్చేస్తాను. గట్టిగా అనలేవు పట్టు మీద లేవు చొట్ల దాసు ఎక్కినావు. సొట్ట మొక్కలు దాసు ఎవరంటే మా బాగా తెలుసా. నేనంతా బండి వేసుకొని కలరాకి చుట్టూ తిరుగుతానంట. నేను ఎక్కడికి తిరిగితే నీకెందుకు రా బాబు. నువ్వే చేద్దావు తెలుసా. అరే జోరు తీసుకో బాబా. నేను కలరాకి చుట్టూ తిరుగుతాను. నువ్వే అక్కడ తిరుగుతావు తెలుసా. సొట్ల కావాల్సిన పొలాల గట్టులో తిరుగుతావు. గట్టిగా అనలేము పట్టు మీద లేవు చొట్ల దాసు ఎక్కినావు. రోడ్డు మార్చు సౌండ్ మోసరెడ్డి తీయండి. వర్షం పడదురా బాబు తీయండి. అది వినపడట్లేదు. తీసిరా వర్షం పడదురా. వర్షం పడదు కవాలైన ద్వారా వర్షం పడదు. నేను చెప్తాను నాకు తెలుసా సంగతి. ఆ పాపం తీసి ఒకసారి తీసేయండి. రోడ్డు మార్చుకుంటే నాటు పెట్టుకుంటావు ఉంటావు పెట్టుకుంటావు.
అని ఆ సౌండ్ ఎట్టని పాడడానికి ఏ విత్తనం పైన రోజు నేనే తీట ఉండి ఆ సౌండ్ పెట్టి అని వాయించండి టైం అయిపోయిందంట ఇంటితో పాడు నీ గురువు విశాఖపట్నం శంకరరావు తెలుసు అయితే నీ గురువు పులే నీ గురువు మొగుడు ఎవరు తెలుసా నా తాత నిల్లుమర్ల గౌరీ శంకర్ చూడు నా తాత పేరింటే నీ బాబు కింద క్యారింపు ఏంటి పులుసు బాబా నువ్వా ఏమేందో బొబ్బులో పాడాలా ఇచ్చాడు విజయనగర వారు విజయాన్ని వదలరు రోజు జ్ఞానముతో ఉంటారు నీకేదొచ్చే పాటలే నీకేదొచ్చే పాటలు బాబు విజయనగరం అంత అంకితం నాయన గాబరేని పడిపోతున్నారు నాకేం తెలియదు ముద్దురు గౌరీ నాకు తెలీదా తుపాకుల వారి వంశములు ఉన్న పుట్టిన పులి కోన ప్రముఖ గౌరీ గారి నాకు తెలుసు మేము అయ్యా కదా ఆయన పేరు మీద ఒక 500 చదివించి నాకు ఓకేనా విజయనగర వారు విజయాన్ని నాది గెంజిపేట అండి ఇప్పుడు విజయనగరంలో గెంజిపేట ఉంది వైజాగ్లో గెంజిపేట ఉంది మన అందరిది ఒకే పేట కదా ఇది ఎక్కడండి వలస అంటే అండి ఏ వలస అది తాటిపిండిలో ఉన్నదా అక్కడ గెంజిపేట ఎక్కడ గెంజిపేట మరి అలాగే నడిపిల్లి వస్తువులు అయినటువంటి బంగారి రామ్మూర్తి గారు ఈ దాసు గారిని మెచ్చి 500 రూపాయలు చూసావా నేనా పడే మాట చెప్పనా చూడు చేతులను చూడు మరి అలాగే నడిపిల్లి వస్తువులు అయినటువంటి బంగారి రామ్మూర్తి గారు కుమారులైనటువంటి మరి కుమారులంటే కొడుకులంతే ఏంటి వాట కొడుకులైతే నీ మీద చెప్పావా ఈ దాసు గారిని మెచ్చి 500 ఇచ్చారు గురువు గారు విజయనగర వారు విజయాన్ని వదలరు రోజు జ్ఞానముతో ఉంటారు నా పేరు ఇంతనే ఉంటాడా నీకు నువ్వేదో పడే మాట్లాడటానికి వచ్చావు కానీ ఏంటి నా తాతను బుక్ చేయమనవా అంత పెద్ద పైనాడు ఏంటి చూడు గెంజి పేటలో ఉన్నాడు ఒకరు జయచంద్ర లాంటి శ్రవణ్ దాసు గారు పచారోదాన్ని పూజ పిలిపేస్తారు అయిపోయింది చూడు బజార్ రోడ్ నీ బూజు అల్లా మా చిన్న బావ చూసి అక్కడ నుండి రెచ్చిపోతాండ నీకు తగులుతుంటే సొరకలు ఆడికి మంట వచ్చేస్తుంది అక్కడ మరి నాకు ఇచ్చిరా మా అన్నకి ఇచ్చిరా మా అన్నకి ఇచ్చిరా అంతండి అక్కడ నుండి వాడు ఇచ్చేస్తున్నారు మీ అన్నకి మీ అన్న నువ్వు కలిసి చిట్టి అండి నన్ను కానీ చిట్టారు అనుకో చిడితే ఎలాగ వచ్చారో అలాగే వెళ్ళి
ప్రెస్టేజ్ పడవాన్ని బుర్రను పట్టిందే పూజు రౌడీ వదిలేస్తానా ఈ రోజు పడవాన్ని బుర్రను పట్టిందే పూజు రౌడీ వదిలేస్తానా ఈ రోజు పడిచేతిని పూజు పూజు పూజు. బావా దాసు గారు బావ అయితే కింద దిగిన తర్వాత నువ్వు బావా నీ బావ మళ్ళీ స్టేజ్ మీద ఉన్నందరూ దాసు గారే అది దాసు లక్షణం అయిపోయింది. పైడే రాజు, పైడే రాజు, పైడే రాజు, కనబడవే రోజు మాటని ఎందుకు ప్రెస్టేజ్ అని అయిపోయింది. అదే నాకు సహకరించాలి అని ఏం పని నువ్వు నాకు సహకరించావు అనుకోండి నీకు నచ్చే పాలు పాడుతూ ఓకేనా. చిన్న బిడ్డ వరకు అయితే ఆకదా బిడ్డ వరకు అయితే ఆకదా. నా పేరులోనే ఉంది శ్యామ నేను శ్యామను మా అన్ని శ్యామ. ప్రెస్టేజ్ చూడు నా కళ్ళతోటి కనబడవే రోజు మాట నీకెందుకు ప్రెస్టేజ్ పడవాన్ని బుర్రకి పట్టింది పూజు రౌడీ పిలిపేస్తారా ఈ రోజు చూడు ఆకుడు చేతి నీ పూజు 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 నన్ను కిలికితే నీ పూజు పూజు. నేను కుర్రోళ్ళు ఎర్రెక్కిందనికే పోడతాను నన్ను తిట్టామనుకో ఇందాక చెప్పుకొని ఎలాగొచ్చే వాళ్ళకి వెళ్ళిపోతాం. నన్ను తిరగో బావా చాలా చక్కగా పాడుకో బిగిచ్చే నేను నిలిపేస్తాను నీకు ఎంతది బావు.